8 గంటలకి కౌంటింగ్ బిగిన్ అవుతుంది. 8:10 కల్లా డిఎంకే గెలుస్తుంది, ఏఐఏడిఎంకే గెలుస్తుంది, లేకపోతే కమ్యూనిస్టులు గెలుస్తున్నారు, ఇట్లాగ వచ్చేస్తాయి బ్రేకింగ్లు. అది చూసి కంగారు పడాల్సిన పని లేదు, లేదా అదే నిజం అనుకోవాల్సిన పని లేదు. మొదటి అరగంటలో వచ్చేవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ వస్తున్నాయి. బయట పెట్టద్దని చెప్తుంది ఎన్నికల సంఘం, అంతా అయ్యాక కౌంట్ చేయమంటుంది. కానీ వీళ్ళు ముందు అది కౌంట్ చేసి పక్కన పెట్టినప్పుడు వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఆధారంగా అవి చెప్పేస్తారు. కాబట్టి 9 లోపు వచ్చేటటువంటిది కరెక్ట్ కాదు. 10 గంటలకు వచ్చేటటువంటిది ఫస్ట్ ప్రిడిక్షన్స్ కాదు, ఫస్ట్ రిజల్ట్ అని చెప్పాలి. 10 గంటలకి వచ్చేటటువంటి ట్రెండ్స్ మ్యాక్సిమం ఇక కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 10 గంటలు అనేటటువంటి దానికి ఫస్ట్ రౌండ్ అయిపోతాయి చాలా చోట్ల, ఎందుకంటే ఈవీఎంలే కాబట్టి. రెండో రౌండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, కొన్ని చోట్ల అక్కడ యాక్టివ్గా అధికారులు ఉంటాయి. 10 గంటలకు వచ్చేటటువంటిది ట్రెండ్ స్టార్ట్ అయినట్టు అనమాట. 12 గంటలకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో 5 రాష్ట్రాల భవిష్యత్తు, ఆ 5 రాష్ట్రాలకి సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అన్నది చూడాల్సి ఉంది.